అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లో నేను మహాభారతం స్టోరీని, తర్వాత రోజుకొక ప్రశ్న అడగడం అందరికీ తెలుసు కదా! సో, యూట్యూబ్‌లో ఉన్న ఫాలోవర్స్‌కి తెలియదు కాబట్టి చెప్తున్నా. సో, వన్ ఆఫ్ మై ఫాలోవర్ నేను ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఆస్క్ మీ సంథింగ్ అని అడిగినప్పుడు, మీ అమ్మాయిని మహాభారతంలో క్వెషన్స్ అడిగారు కదా! మమ్మల్ని కూడా రోజుకొక క్వెషన్ అడగొచ్చు కదా! అని అనగానే అట్లా స్టార్ట్ చేశాను ఈ జర్నీ. మహాభారతం బిగిన్ నుంచి చెప్తూ వస్తున్నాను. సో, నిన్న ఎక్కడి దాకా వచ్చింది అనంటే ద్రౌపది వివాహం వరకు వచ్చింది. సో, అది చెప్తున్నప్పుడు ద్రౌపది వివాహంలో ధర్మం ఎంతవరకు అది ధర్మము ఐదుగురిని వివాహం చేసుకోవడం అనే టాపిక్ వచ్చినప్పుడు నేను ఒక పోల్ పెట్టాను. అందరికీ డీటెయిల్డ్ స్టోరీ కావాలా? లేకపోతే ఒక స్మాల్ జిస్ట్ చాలా అని అడిగితే ఆ పోల్‌లో లైక్ 91% ఆఫ్ ద పీపుల్ వోటెడ్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అని చెప్పి. సో, ప్రాక్టికల్‌గా స్టోరీస్‌లో చెప్పాలి అనంటే అది చాలా చాలా లోతుగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ప్రాక్టికల్‌గా నాట్ పాసిబుల్ అని అనిపించి యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. సో, ఎక్కడి నుంచి చెప్పుకోబోతున్నాము అనంటే ద్రౌపది వివాహం. స్వయంవరం జరుగుతుంది కదా ద్రౌపదికి, అక్కడి నుంచి చెప్తాము. సో, ఏంటంటే ద్రౌపది స్వయంవరం పెట్టిన తర్వాత పాండవులందరూ బ్రాహ్మణ రూపంలో ఉంటారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మిగతా ప్రిన్సులెవరూ కూడా బాణం వేయలేరు. ధనస్సుని ఎత్తలేరు. చివరికి కర్ణుడొక్కడు ఎత్తగలుగుతాడు. కానీ కూడా కర్ణుడిని ద్రౌపది రిజెక్ట్ చేస్తది. ఆ తర్వాత అర్జునుడు మాత్రమే ఎత్తి తిరుగుతూ ఉన్న లక్ష్యంలోకి బాణాన్ని వేయగలుగుతాడు. అప్పుడు వెంటనే ద్రౌపది వచ్చి వరమాల వేస్తది. అలా చేసిన తర్వాత ఇన్ని రాజులు చేయలేదు, ఒక బ్రాహ్మణుడు చేశాడు అని చెప్పి అక్కడున్న రాజులందరికీ చాలా కోపం వచ్చి ఈగో హర్ట్ అయిపోయి ద్రుపదుడిని అటాక్ చేద్దాము అని అనుకుంటారు. అలా అనుకోగానే ద్రుపదుడు అర్జునుడి వైపుగా చూస్తాడు. చూసిన వెంటనే అంటే కాపాడు నన్ను అన్నట్టు వెంటనే అర్జునుడు భీముడు అక్కడికి వెళ్ళి అందరితో ఫైట్ చేసి వాళ్ళని ద్రుపదుడిని కాపాడి అదంతా చేస్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఇతనికి ఈమెతో ధర్మబద్ధంగానే గెలుచుకున్నాడు అని చెప్పి ఒక ఫైనల్ వర్డిక్ట్ లాగా చెప్పేస్తాడనమాట. దాంతో ఇంక అందరూ సద్దుమణుగుతారు. ఈ గొడవ ప్రారంభం అవుతూనే యుధిష్ఠిరుడు తర్వాత నకుల సహదేవులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బికాస్ పాండవులు అప్పటికి వాళ్ళు ఎవరికి తెలియకుండా ఒక డిస్గైజ్లో ఉంటారనమాట. ఎవరికి కనిపించకుండా లాక్షాగృహంలో జరిగిన సిచ్యుయేషన్స్ తర్వాత నుంచి వాళ్ళని వాళ్ళు దాచుకుని ఎవరికి కనిపించకుండా పబ్లిక్లో తిరగకుండా ఉంటూ ఉన్నారు ఒక బ్రాహ్మణుల రూపంలో. సో, పాండవులను తెలియకుండా ఉండడం కోసం యుధిష్ఠిరుడు తర్వాత నకులుడు సహదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ గొడవ అన్నీ అయిపోయి అన్నీ సద్దుమణిగే టైంకి అర్జునుడు భీముడు ఉంటారు. అర్జునుడు భీముడు అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ వెనకాలే ద్రౌపది కూడా వచ్చేస్తుంది అనమాట వెనకాల. సో, ఇంటికి వెళ్ళేసరికి కుంతి ఎక్కడ ఉంటుందంటే ఒక పోటర్ ఇంట్లో ఉంటుందన్నమాట. అప్పుడు ఊరికే తమాషాకి సరదా కోసం అర్జునుడు భీముడు భిక్షను తీసుకొచ్చాము అని చెప్తారనమాట. భిక్షను తీసుకొచ్చాము అని చెప్పగానే కుంతీదేవి అవుట్ ఆఫ్ హ్యాబిట్ అయితే 5గురు పంచుకోండి అని చెప్తుంది. అలా అనిన తర్వాత బయటకొచ్చి చూసేసరికి ద్రౌపదిని చూసి అరెరే ఇంత పెద్ద ఇలా అనేసానేంటి 5గురిని పంచుకోమని చెప్పి ఇట్లా ఎలాగొచ్చింది నా నోట్లో నుంచి అని చెప్తుందనమాట. కుంతి ఈజ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఒక సత్యవ్రతురాలన్నమాట. అంటే ఆవిడ నోటి నుంచి వచ్చే మాటలు ఖచ్చితంగా అవి సత్యమే అవుతాయి. అంటే ఇట్స్ నాట్ లైక్ కుంతి సత్యమే మాట్లాడుతుంది అని కాదు. ఆమె నోటి నుంచి సత్యం మాత్రమే పలుకబడుతుంది. అంటే వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ హర్ మౌత్ విల్ బీ ట్రూ, దట్ విల్ హ్యాపెన్ అని అర్థం అనమాట. కానీ అది జరిగితే కనుక ద్రౌపదికి అన్యాయం చేసినట్టు 5గురితో వివాహం చేయడం అనేది మనకి అధర్మంలానే కనిపిస్తుంది కదా. ఇది అధర్మం జరుగుతుంది కదా, అది ఎలాగా అని అందరూ డిస్కస్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటారనమాట. అప్పుడు అర్జునుడు ఏం చెప్తాడు అని అంటే అంటే మన నుంచి ఒకరు వెళ్ళి గెలిచారు అని అంటే మనలో ఉండే అన్నయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాహం చేసుకోవడంలో ధర్మంగా తప్పేమి కాదు, దోషం కాదు. సో, వాళ్ళ అన్నయ్యని అంటే యుధిష్ఠిరుడిని వివాహం చేసుకోమని చెప్తాడు. యుధిష్ఠిరుడు ఏం చెప్తాడనంటే నువ్వు గెలుచుకుని వచ్చావు కాబట్టి నువ్వే వివాహం చేసుకో అని చెప్తాడు అర్జునుడితోటి. ఓకే. అట్లా డిస్కస్ చేస్తున్నారు. కానీ అప్పుడు యుధిష్ఠిరుడికి ఒకటి గుర్తొస్తుంది. ఏంటి అనంటే
వ్యాసుడు కరెక్ట్గా వీళ్ళు కాంపిల్య నగరానికి వెళ్ళబోతున్న టైంలో వ్యాసుడు కనిపించి ద్రౌపది మీ 5గురిని వివాహం చేసుకోబోతుంది, ఇట్ ఈస్ డెస్టైన్డ్ దట్ షీల్ మ్యారీ ఆల్ ఆఫ్ యూ 5 అని చెప్తాడు వ్యాసుడు యుధిష్ఠిరుడికి. అండ్ దాని వృత్తాంతం కూడా చెప్తాడు, పూర్వ వృత్తాంతం, ఎందుకు ఆమెకి ఈ జన్మలో డెస్టినీ అట్లా రాసి పెట్టుంది అని కంప్లీట్ స్టోరీ, బ్యాక్ స్టోరీ కూడా చెప్తాడు వ్యాసుడు. సో యుధిష్ఠిరుడికి అది గుర్తొస్తుంది, కానీ అప్పుడు దాకా నోరిప్పడు, దాని గురించి ఎక్కడ బయట పెట్టాడు అనమాట. సో అందుకనే అమ్మ నోట్లో నుంచి ఇది వచ్చిందా అని మాత్రం అనుకుంటాడు. ఇవన్నీ పక్కన పెడితే ఈలోపు కృష్ణుడు బలరాముడు ఆ పోటర్ వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళకి పరిచయం చేసుకుంటాడు, నేనే కృష్ణుడు అని చెప్పి. అండ్ కుంతీదేవికి ప్రణామాలు చేస్తాడు. మ్యారేజ్ గురించి అసలు ఏ టాపిక్ ఎత్తాడు కృష్ణుడు బలరాముడుగాన ఏమీ కూడా. మేము అజ్ఞాతంలో ఉన్నాం కదా, మీకు ఎట్లా తెలిసింది అని అంటే, అగ్ని ఎక్కడైనా దాచినా కూడా దాని యొక్క వెలుగు బయట పడక మానదు అని చెప్తాడనమాట కృష్ణుడు. సో అగ్నిలాగే మీరు కూడా ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి అని చెప్పి బ్లెస్ చేసేసి కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా టాపిక్ డన్. హీ నెవర్ టాక్స్ అబౌట్ మ్యారేజ్, హీ విల్ నాట్ ఇన్వాల్వ్ ఎట్ ఆల్ ఈ మ్యారేజ్ డిస్కషన్లో. అది అయిపోయిన తర్వాత భీముడు, నకులుడు, సహదేవుడు భిక్ష తీసుకుని వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు కుంతీదేవి ద్రౌపదితో చెప్తుందనమాట, భిక్షని మేము ఎలా తీసుకుంటాము అని అంటే, వచ్చిన భిక్ష మొత్తాన్ని సగభాగం చేసి ఆ సగాన్ని ఫస్ట్ సగంని ఇప్పుడు 6 భాగాలు చేయి, ఈ 4 నువ్వు నేను, మిగతా సగం మొత్తం అక్కడ ఉన్నాడు కదా భీముడు, ఆ భీముడికి మాత్రం ఉంచు అని చెప్తాడు. ఆ తర్వాత అందరూ కబుర్లు చెప్పుకుంటారు, పడుకుంటారు. ద్రౌపది మాత్రం తనకి అన్యాయం జరిగిందని కానీ, దానికి ఎందుకు ఇలా జరిగింది, నాకు అన్యాయం చేశారు, అటు సీరియల్స్లో బయట చూపించినట్టు అది అసలు టాపిక్ ఏమీ జరగదు, మామూలుగా పడుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు కూడా అందరూ సైన్యం గురించి, యుద్ధం గురించి, వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ పడుకొని పోతారు. ఇదంతా ఎవరు చూస్తారు అని అంటే, ద్రుపదుడు దృష్టద్యుమ్నుడిని పంపిస్తాడనమాట అంతా చూడమని చెప్పి. బికాజ్ వాళ్ళ పాండవులను కూడా తెలీదు ద్రుపదుడికి. సో ఎలాంటి వాళ్ళ దగ్గరికి నా కూతురు వెళ్ళింది అని ఒక కన్సర్న్ తోటి దృష్టద్యుమ్నుడిని పంపిస్తాడనమాట. పంపించిన తర్వాత దృష్టద్యుమ్న అన్నీ చూసి, వీళ్ళు ఎక్కడ బ్రాహ్మణుల్లా కనిపించట్లేదు, చాలా ఇంత తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు, అండ్ వీళ్ళ మాటలన్నీ కూడా చూస్తుంటే నార్మల్ పీపుల్లా అనిపించట్లేదు అని అనుకుని తిరిగి వెళ్ళి ద్రుపదుడితో చెప్తాడనమాట దృష్టద్యుమ్నుడు. ద్రుపదుడు అది విని మా కూతుర్ని లైక్ ఈ మాలని తీసుకెళ్ళి, మాల వెళ్ళి శ్మశానంలో పడలేదు కదా అంటే, దట్ మీన్స్ సరైన కుటుంబంలోకే వెళ్ళింది కదా నా కూతురు, వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళలేదు కదా అని చెప్తాడనమాట. నాకు అట్లా అనిపించట్లేదు, వాళ్ళందరూ చాలా దివ్య వర్చస్సుతో కలిగి ఉన్నారు, ఆ రోజు హడావుడిలో మనం గమనించలేదు, కానీ వాళ్ళు ఏదో ఒక రాజులులాగా చాలా మామూలు రేంజ్ కాదు అన్నట్టు అనిపించారు అని దృష్టద్యుమ్నుడు చెప్తాడు. తర్వాత ఒక పురోహితుడిని పంపించి గెలుచుకున్నాడు కదా ఆ యువకుడు తన కూతుర్ని, సో ఒక శాస్త్రీయోక్తంగా వివాహం చేద్దాము అని చెప్తాడనమాట అని పురోహితుడిని పంపిస్తాడు. ఆ తర్వాత ఇంకొక పర్సన్ని కూడా పంపిస్తాడు. దేనికి అని అంటే, వీళ్ళందరినీ రమ్మని చెప్పు కింగ్డమ్కి టు డిస్కస్ అబౌట్ మ్యారేజ్ అని చెప్తాడు. సో అందరూ కూడా ద్రుపదుడి కాంపిల్య నగరానికి వెళ్తారు. ఎవరు? ఈ పాండవులు, కుంతీదేవి, ద్రౌపది అందరూ కూడా కాంపిల్య నగరానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ద్రుపదుడు ఫస్ట్ యుధిష్ఠిరుడితో మాట్లాడి, అసలు మీరు ఎవరు, నాకు సత్యం చెప్పండి, సత్యమే అన్నిటికంటే చాలా గొప్పది, మిమ్మల్ని చూస్తుంటే బ్రాహ్మణుల్లా అనిపించట్లా, మీరు వచ్చిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మీ తీరువు, మాట తీరువు, మీ భోజనం చేసే పద్ధతి, ఆ దృష్టద్యుమ్నుడు మీ భిక్షని ఎలా పంచుకున్నారు ఆ పద్ధతి, ఇప్పుడు కూడా ఆ పక్క గదిలో ఉన్న అస్త్రశస్త్రాలు వాటి గురించి మీరు డిస్కస్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే మీరు ఎవరో నాకు అర్థం అవ్వట్లేదు, అసలు మీరు ఎవరు నాకు చెప్పండి అనగానే యుధిష్ఠిరుడు, మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, మేము పాండురాజు కుంతి యొక్క పుత్రులము, నా పేరు యుధిష్ఠిరుడు, నేను పెద్దవాడిని, మొన్న గెలిచింది ఎవరంటే మా తమ్ముడు అర్జునుడు, తనే అక్కడున్నాడు, తిను భీముడు, తిను నకులుడు, సహదేవుడు అని మొత్తం అందరి గురించి చెప్తాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఒక పద్మము ఒక అందమైన సరస్సు నుంచి తిరిగి మళ్ళీ ఇంకొక అందమైన సరస్సులోకే వచ్చింది, సో షీ కేమ్ టు అ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అగైన్, మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అని చెప్పిన తర్వాత
అప్పుడు ద్రుపదుడు అంటాడు, అయితే వివాహం గురించి మాట్లాడుకుందామా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ధృతరాష్ట్రుడు తర్వాత దుర్యోధనుడు వీళ్ళు చేసిన పనుల్ని తలుచుకుని అలా లాక్షాగృహంలో చంపేయాలని చూస్తారా చీ అని అట్లా అసహ్యించుకొని పోన్లే దేవుడి దయ వల్ల అందరూ బాగానే ఉన్నారు అని చెప్పేసి హిల్ బీ హ్యాపీ అండ్ మ్యారేజ్ ప్రపోజల్ గురించి ద్రుపదుడు విల్ స్టార్ట్. సో అర్జునుడికి ద్రౌపదికి ఇచ్చి వివాహం చేద్దామా అని చెప్పిన తర్వాత లైక్ యుధిష్ఠిరుడు చెప్తాడు, నేను పెద్దవాడిని, నాకు ఇంకా వివాహం అవ్వలేదు అని చెప్తాడు. యూజువల్గా ఆ కాలంలో అదే పెద్దవాళ్ళ తర్వాత అవ్వాలి కదా, లైక్ దట్ ఈస్ ధర్మ కదా. సో యుధిష్ఠిరుడు అలా చెప్పగానే అయితే మా కూతుర్ని నువ్వైనా పెళ్లి చేసుకోవచ్చు, లేదా మీ ఇద్దరు వివాహము అయిపోయిన తర్వాత అర్జునుడికైనా ఇచ్చి చేయొచ్చు అని చెప్తాడనమాట. అనిన తర్వాత లేదు మా అమ్మ ఆజ్ఞాపించింది దట్ 5గురిని వివాహం చేసుకోమని. మా అమ్మ సత్యవ్రతురాలు, ఆమె నోటి నుంచి అసత్యం పలుకబడదు, అండ్ ఆమె చెప్పింది అని అంటే ఇది జరిగి తీరుతుంది. సో మేము 5గురం వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాము. అండ్ నేను ధర్మనిష్ఠుడిని. యుధిష్ఠిరుడు ఎంత ధర్మనిష్ఠుడు అని అంటే ఇప్పుడు ఎప్పుడు మంచి పనులు మంచిగా చేసే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి కూడా ఏదైనా ఒక తప్పు చేసాము అని అంటే లోపల నుంచి పీకేస్తూ ఉంటుంది కదా, తప్పు చేసాం, తప్పు చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్. అలాంటిది అంత ధర్మనిష్ఠుడైన యుధిష్ఠిరుడికి అధర్మం అయితే కనుక తన గట్ ఫీలింగ్ చెప్పేయాలి. కానీ తనకి అస్సలు కూడా ద్రౌపది వివాహం 5గురితో అని తెలిసినా కూడా అది ఏమాత్రం మచ్చుక్కి కూడా అధర్మం అనే ఫీలింగ్ తనకి రావట్లా. ఇవన్నీ ఏంటంటే మీరు జస్ట్ విని పార్క్ చేయండి, డోంట్ కమ్ ఇన్ టు ఫైనల్ ఒపీనియన్. మొత్తం అన్నీ నేను ఏమేమి చెప్తున్నానో అవి విని ఉంచుకోండి. షాక్ అవుతాడు ద్రుపదుడు, ఇది అధర్మం, ఒక స్త్రీకి 5గురితో వివాహం జరగడం అనేది ఎక్కడా నేను వినలేదు, పురాణాల్లో కూడా నేను ఎక్కడా వినలేదు, ఇది అధర్మం, నేను అసలు ఒప్పుకోను అన్నట్టు కొంచెం లైక్ ఎనీ ఫాదర్ విల్ రియాక్ట్ ద సేమ్ వే, రైట్? సో అలా ఫీల్ అవుతాడు అనమాట ద్రుపదుడు. అది అయిన తర్వాత సరే రేపు మాట్లాడుకుందాం దీని గురించి, మీరు కుంతి పాండవులు తర్వాత దృష్టద్యుమ్నుడు అందరూ కలిసి చర్చించండి, మనం మళ్ళీ రేపు మాట్లాడదాం ఇదే సమయానికి అని చెప్తాడు. అందరూ వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ డే మళ్ళీ వచ్చే టైంకి మన వ్యాసుడు వస్తాడు. వ్యాసుడికి దివ్య దృష్టి ఉంది అండ్ హిస్ టైమింగ్ ఈజ్ డివైన్ అండ్ పర్ఫెక్ట్. అక్కడ ఆయన అవసరం ఉంది అని తెలుసు కాబట్టి ఆయన పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చారనమాట. వ్యాసుడు వచ్చిన తర్వాత ఆయన్ని అందరూ ఆహ్వానించి ఒక బంగారు కుర్చీ ఇచ్చి దాని మీద కూర్చోపెట్టి ఆయనకి సన్మాన సత్కారాలు అవన్నీ చేసిన తర్వాత దే విల్ బ్రింగ్ దిస్ టాపిక్ టు వ్యాస మహర్షి అనమాట. సో ఏంటి సమస్య అని అంటే లైక్ కుంతీదేవి నోటి నుంచి ఇలా వెలువడింది దట్ అందరూ 5గురు వివాహం చేసుకోవాలి ద్రౌపది నుంచి, కానీ ఇది నాకు అధర్మంలా అనిపిస్తుంది, పరమాత్మ మీరే చెప్పాలి దీంట్లో ఇది ఎంతవరకు ధర్మం అని చెప్తాడనమాట. అని చెప్పిన తర్వాత నా నిర్ణయం చెప్పే ముందు మీరు దీని గురించి మీరు ఎట్లా భావిస్తున్నారు, మీ థాట్స్ని పెట్టండి అని చెప్తాడు వ్యాసుడు. అని చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ద్రుపదుడు చెప్తాడు, నాకైతే ఇది అధర్మంలా అనిపిస్తుంది, నేను ఎప్పుడూ కని విని ఎరగలేదు. ఇప్పుడు కలియుగంలో మనకే కాదు ఆ కాలంలో కూడా వాళ్ళకి అధర్మంలా అనిపించింది అని అంటే దట్ ఈస్ ఎ వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ థింగ్ అనమాట అని ద్రుపదుడు చెప్తాడు. ఆ తర్వాత దృష్టద్యుమ్నుడు కూడా ద్రుపదుడు ఏం చెప్పాడో అదే చెప్తాడు అండ్ హీల్ యాడ్ సమ్ మోర్ పాయింట్స్. లైక్ ప్రాక్టికల్గా ఒక అన్నయ్య తమ్ముడి భార్యతో ఎలా వ్యవహరించాలి, అలాంటి పరిస్థితిలో ఒక తమ్ముడు అన్నయ్య భార్యతో ఎలా వ్యవహరించాలి, ఇదంతా అధర్మంలా అనిపిస్తుంది నాకు. కానీ యుధిష్ఠిరుడు చెప్పిన మాటలు తర్వాత కుంతి యొక్క వ్యక్తిత్వం వీళ్ళ యొక్క జన్మ వీళ్ళ యొక్క ధర్మనిష్టలు ఇవన్నీ విని వాళ్ళే అలా చెప్తున్నారు అని అంటే నాకు అనుమానంగా అనిపిస్తుంది, దీంట్లో ఏమన్నా ధర్మ సూక్ష్మం ఉందేమో. కానీ ఇది డిసైడ్ చేయడానికి నేను ఎవరిని కాదు, అంత అర్హత నాకు లేదు, నేను జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను, నాకు అధర్మంలా అనిపిస్తుంది కానీ దీంట్లో ఏదో దాగి ఉందేమో, ధర్మ సూక్ష్మం ఉందేమో అని అనిపిస్తుంది, మీరే చెప్పాలి అని చెప్పి దృష్టద్యుమ్నుడు హీ విల్ పుట్ హిస్ పాయింట్స్. ఓకే అయిపోయింది కదా. ఆ తర్వాత యుధిష్ఠిరుడు చెప్తాడు. యుధిష్ఠిరుడు ఏం చెప్తాడు అని అంటే సేమ్ అంతకుముందు ఏం చెప్పాడో సేమ్ అదే చెప్తాడనమాట.
నానో మా అంటే గురువు స్థానంలో అమ్మ ఫస్ట్ ఉంటుంది అందరికంటే. ఆ గురువు స్థానంలో ఉన్న అమ్మే ఆదేశించింది దట్ 5 పంచుకోండి అని చెప్పి. అమ్మ ఆదేశం అది తెలిసి చెప్పినా, పొరపాటుగా చెప్పినా ఆమె నోటి నుంచి ఒక ఆదేశం వచ్చింది అని అంటే అది పాటించడం నా ధర్మం. అండ్ అది పొరపాటున చెప్పింది అని అనుకున్నా నాకు అది అధర్మంగా గోచరించాలి. నాకు ఎక్కడా కూడా అది అధర్మం అని అనిపించట్లేదు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ నాకు అది అధర్మంలా అనిపించట్లేదు. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఇది సనాతన ధర్మంలో ఉంది. ఇది పురాణాల్లో కూడా జటిల అనే ఒక స్త్రీ 7 ఋషులతో వివాహం చేసిన సంఘట పురాణాల్లో ఉంది. అండ్ ఇంకొక స్త్రీ కూడా అట్లానే 10 మంది ఋషులతో వివాహం చేసుకుని ఆమె పాతివ్రత ధర్మాన్ని పాటిస్తూ తర్వాత ఎక్కడా కూడా ఆమె ఎన్నో తపస్సులు అవన్నీ చేసుకుంటూ కూడా అట్లాంటి ఇలాంటి సిమిలర్ సిచ్యుయేషన్స్ ఉన్నవి పురాణాల్లో చూసాము. ఇదేమీ కొత్తగా జరుగుతున్నది కాదు అని యుధిష్ఠిరుడు చెప్తాడు. సో దిస్ ఈజ్ దేర్ ఇన్ సనాతన ధర్మం అని యుధిష్ఠిరుడు చెప్తాడు. ఆ తర్వాత కుంతి వస్తుంది, ఇన్వాల్వ్ అయ్యి చెప్తుంది, నా నోటి నుండి యథార్థంగా ఇది వచ్చిన మాట నిజమే, నిజంగానే ఇది వెలువడింది. కానీ ఇలా పొరపాటున వచ్చినందుకు ద్రౌపదికి అధర్మం ఆమె దరిదాపుల్లో కూడా రావడానికి వీలు లేదు. అలాంటి ఆమెకి అధర్మం జరగకూడదు. నా నోటి నుంచి వచ్చేది జరిగి తీరుతుంది, కానీ అది జరగకూడదు అని నేను ప్రార్థిస్తున్నా. కానీ అలా జరగకపోతే నాకు అసత్య దోషం ఏర్పడుతుంది. నాకు అసత్య దోషం ఏర్పడకుండా ఉండడానికి ఏదైనా పరిహార మార్గాలు ఏదైనా చెప్పండి అని చెప్పి వ్యాసుడిని అడుగుతుంది. ఇట్లా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారనమాట. దే కీప్ పుట్టింగ్ దేర్ పాయింట్స్ అవుట్ టు వ్యాస. నౌ వ్యాస విల్ గివ్ హిజ్ నిర్ణయం. ఇట్స్ కాల్డ్ వ్యాస నిర్ణయం. సో వ్యాసుడు ఏం చెప్తాడు అని అంటే, ఫస్ట్ కుంతితోటి, నీ నోటి నుంచి వచ్చినది అసత్యం కాదు, నీకు అసత్యం వల్ల ఏర్పడే దోషం రాదు, అంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ద్రౌపది ఈజ్ డిస్టైన్డ్ టు మ్యారీ పాండవులు, 5 వివాహం చేసుకోవడానికి ఈ జన్మలో ఆమెకి అదే డెస్టినీ అని చెప్తాడు. అని చెప్పిన తర్వాత ద్రుపదుడిని నీతో ఏకాంతంగా మాట్లాడాలి అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి వృత్తాంతం చెప్తాడు. ఒక స్టోరీ అనాలని లేదు, బికాజ్ ఇట్స్ నాట్ ఏ మైథాలజీ స్టోరీ, ఇది నిజంగా జరిగిన వృత్తాంతం. సో ఇట్స్ అ హిస్టరీ అని చెప్పాలన్నమాట. సో అది చెప్పే ముందు ధర్మశాస్త్రాల్లో ఉన్న కొన్ని పాయింట్స్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. సో ఏంటంటే, కొన్ని శాస్త్రాలు ఉంటాయి, లైక్ అనాథుడి వైశేషిక శాస్త్రం కానీ ఉత్తర మీమాంస శాస్త్రం కానీ, ఇవేంటి అని అంటే వేదాలు అప్రూవ్ చేసిన ధర్మశాస్త్రాలు అనమాట. సో వాటిల్లో ఏమని ఉంటుంది కామన్గా అని అంటే, అయోనిజుల పుట్టుక గురించి. అయోనిజులు అంటే ఏంటి అంటే, లైక్ ఒక ధర్మమైన లైక్ సోల్ యొక్క ప్రమాణం ఎంత ఉంటుందంటే, మన హెయిర్ తీసుకుంటే ఆ హెయిర్ యొక్క టిప్ని తీసుకుని దాన్ని ఒక 10 టైమ్స్ డివైడ్ చేస్తే ఎంత అయితే ఉంటుందో దట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ సోల్. ధర్మంగా ఉండే సోల్స్ ఉంటాయి కదా, అవి దేవర్షి అంటే దేవతల నుంచి కానీ ఋషుల యొక్క సంకల్ప బలం వాళ్ళ యొక్క ఎనర్జీ నుంచి కానీ పుడితే కనుక పంచాగ్ని అని ఒక విద్య ఉంటుంది, పంచాగ్ని విద్య ఈ వీటిల్లో ఉంటుంది అనమాట, ఈ ఉపనిషత్స్లో ఉంటుంది. ఏంటి అని అంటే, ఎంతోమంది జీవులు ద్విలోకంలో ఉంటారు, అక్కడి నుంచి ఆకాశంలోకి వస్తారు. ఆ ఆకాశంలో నుంచి వర్ష రూపంలో, మేఘాల నుంచి వర్ష రూపంలో భూమిలోకి వస్తాయి సోల్స్. ఆ భూమి నుంచి ఏదో ఒక రూపంలో మేల్ బాడీలోకి వెళ్తాయి, ఆ మేల్ బాడీ నుంచి ఫీమేల్ బాడీలోకి వెళ్తాయి అన్నమాట. ఆ ఫీమేల్ బాడీ నుంచి డెలివరీ, ప్రెగ్నెన్సీ, తర్వాత కన్సీవ్ అయ్యి డెలివరీ వస్తుంది. సో మన సైన్స్లో అయినా కూడా మేల్ నుంచి ఫీమేల్ నుంచి చైల్డ్ బర్త్ ఇంతే తెలుసు. కానీ మన ఋషులు, ఇది ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఈ ధర్మశాస్త్రాలు, వేదాలు, వీటన్నిటిలోనే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి అని అంటే ద జర్నీ ఆఫ్ సోల్ అనమాట. సో మానవులు కూడా 4 రకాలు ఉంటారు.
లైక్ జీవన్ముక్తులని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంస్క్రిట్ వర్డ్స్ చెప్పడం కంటే తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తా. సో లైక్ జీవన్ముక్తులు ఏంటి అని అంటే ఇంకా రియలైజ్డ్ పర్సన్స్, ఎన్లైటెండ్ బీయింగ్స్ అనమాట. ఇంకా వాళ్ళు భూలోకంలో ఉన్నా కూడా వాళ్ళకి భగవంతుడికి ఒక డిఫరెన్స్ ఏమీ ఉండదనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక కుండలో నీళ్లు ఉన్నాయి, ఆ రెండు కింద ఇంకో గంగలో పెడతాము ఆ కుండ. సో ఆ కుండలో గంగ నీళ్లు ఉన్నాయి, కుండ బయట గంగ నీళ్లు ఉన్నాయి. ఆ కుండ పగిలింది అంటే లోపలున్న నీళ్లు బయట ఉన్న నీళ్లు రెండు ఒకటే. ఆ రెండు నీళ్ళుకి డిఫరెన్స్ లేకుండా ఉండే స్టేట్, దాన్ని ఎన్లైటెండ్ బీయింగ్స్ అనుభవించే స్టేట్ అనమాట. వాళ్ళకి బయట లోపల అంటే భగవంతుడికి వాళ్ళకి మధ్య డిఫరెన్సే ఉండదనమాట. సో వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. సో వాళ్ళకి తర్వాత ఇంకా పుట్టుక ఉండదనమాట. సో ఇంకొకరికి కూడా అంటే ఇంకా ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి వేరే రూట్, బట్ స్టిల్ మళ్ళీ పుట్టుక ఉండదు. ఇంకొక 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాలు ఏంటి అని అంటే, ఒకటి మంచి కార్యాలు కర్మలు అవన్నీ చేస్తారు, కాకపోతే కొన్ని అటాచ్మెంట్స్ లేకపోతే కొన్ని కోరికలతో ఉంటాయి, బట్ స్టిల్ మంచి కర్మలు చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మంచి కర్మల వల్ల మంచి లోకాల్లో కొంతకాలం ఉండి తిరిగి భూలోకంకి తిరిగి వచ్చే కైండ్ ఆఫ్ బీయింగ్స్ మనలాంటి వాళ్ళు. అండ్ లాస్ట్ కేటగిరీ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎందుకు పుడుతున్నామో ఎందుకు చనిపోతున్నామో అసలు భగవంతుడు అంటే ఏంటో తెలియకుండా శాస్త్రాల్లో ఉన్న మోస్ట్ హారబుల్ థింగ్స్ అన్నీ చేస్తూ ఇరుక్కుపోయి లూప్లో ఉండిపోతారు, మళ్ళీ తిరిగి పుడుతూనే ఉంటారు కదా, వాళ్ళు ద లాస్ట్ కేటగిరీ అనమాట. సో ఈ అయోనిజులు అనే కేటగిరీ కూడా తిరిగి భూలోకంలో పుడతారు, కానీ చాలా ఫర్ డివైన్ పర్పస్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఏదైనా చాలా పెద్ద గ్రోత్ ఈ కలియుగంలో కానీ ఆర్ ఎనీ యుగంలో వాళ్ళ వల్ల చాలా పెద్ద గ్రోత్ మన ఎకోసిస్టమ్కి జరగడానికి అయినా, లేకపోతే వాళ్ళ వల్ల ఈ దుష్టులు లైక్ రాక్షసాంశాలతో పుట్టిన వాళ్ళని అంతం చేయడం కోసమైనా, ఏదో ఒక చాలా పెద్ద డివైన్ పర్పస్ కోసం ఇందాక చెప్పాను కదా, దేవ ఆర్ ఋషులు, దేవతల నుంచి కానీ ఋషుల నుంచి కానీ పుడతారు. కానీ వీళ్ళు ఎలా పుడతారంటే ఆ 5 ఫాలో అవ్వరు అనమాట. లైక్ ద్విలోకం నుంచి, ఆకాశం నుంచి, భూమి నుంచి, మేల్ నుంచి, ఫీమేల్ నుంచి అలా ఉండదు. లాస్ట్ 2 or 3 స్టెప్స్ బైపాస్ అయిపోతాయి అయోనిజుల పుట్టుక. అలా ఉంటుందన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆకాశం నుంచే డైరెక్ట్గా ఋషులు ఆ ఋషి బాడీ అక్కడి నుంచి డైరెక్ట్గా పుట్టారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే ద్రోణుడు భరద్వాజుడి నుంచి ఆ శక్తిని తీసుకెళ్ళి ఒక కుండలో పెట్టి దాంట్లోనే బర్త్ తీసుకుంటాడు. రాముడు, సీత, తర్వాత ఇప్పుడు మొన్నే దృష్టద్యుమ్నుడు కూడా అలాంటి పుట్టుకే, అయోనిజుల పుట్టుక. తర్వాత ఇప్పుడు ద్రౌపది, ఈమెది అయోనిజుల పుట్టుక అనమాట. లైక్ ఆకాశము, లైక్ ద్విలోకం నుంచి, ఆకాశం నుంచి, అక్కడి నుంచి యాజుడు ఉపయాజుడు యజ్ఞం చేసి ఒక హవిస్సు తయారు చేసి, అది ఎంతో సంస్కరించిన హవిస్సు. ఈ ప్రారంధం ఎలాంటిది అంటే ఒక డివైన్ ప్లాన్తో ఉండేలాంటి సంస్కారం, అన్ని ధర్మాలు శాస్త్రాలు అన్ని జ్ఞానాలతో ఎలా ఉండాలో అలా సంస్కరించబడిన మంత్రాలతో హవిస్సుని తయారు చేసి దానిని ద్రుపదుడి వైఫ్కి ఇస్తే ఆమె అప్పుడే పాన్ వేసుకుంది అని చెప్పేసి ఆమె తినదనమాట. దానివల్ల అగ్నిలో వేసేస్తాడు యాజుడు, దానివల్ల అగ్ని నుంచి పుడతారు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం అది తప్పు కరెక్టు అని అనుకోవడానికి అది మామూలు పుట్టుక కాదు. ద్రౌపది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలాగా పుట్టిన పుట్టుక కాదు, ఒక దైవ కార్యం కోసం పుట్టిన కైండ్ ఆఫ్ అయోనిజుల పుట్టుక. ఇది ఎందుకు శాస్త్రాల్లో అది చూపిస్తున్నాము అని అంటే, శాస్త్రమే మనకి ప్రమాణం కదా, వేదాల్లో ఉన్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో ఈవిడ పుట్టుక కూడా వేదాల్లో ఆర్ ఉపనిషత్స్లో రాసి ఉన్నట్టుగానే ఉన్నది. సో అది మనకి ప్రమాణం అనమాట. సో దట్స్ లైక్ మనకి ఒక ప్రూఫ్ లాగా ఆమె పుట్టుక గురించి. సో అలాంటి పుట్టుక గల ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనే దృష్టికోణం అవసరం కాబట్టి ఇది ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో కమింగ్ బ్యాక్ టు స్టోరీ. సో ద్రుపదుడిని వ్యాసుడు తీసుకెళ్ళి నీతో ఏకాంతంగా మాట్లాడాలి అని చెప్తాడనమాట.
మాట్లాడాలని చెప్పిన తర్వాత ఒక వృత్తాంతం చెప్తాడు. ఆ వృత్తాంతం ఏంటి అనంటే, ఒకానొక కాలంలో ఎప్పుడో యమధర్మరాజు ఏం చేస్తాడనంటే ఒక యజ్ఞం చేస్తాడు అందరి కోసం, లోకం క్షేమంగా ఉండడం కోసం ఒక యజ్ఞం, మహాయజ్ఞం చేస్తాడనమాట. ఆ యజ్ఞంలో బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉండటం వలన తన ధర్మకార్యం చేయడం మిస్ అయిపోతుంది. దానివల్ల యముడు ధర్మకార్యం చేయకపోతే ఏమవుతుంది, మానవులు ఎవరు మరణించరు, వాళ్ళకి చావు రాదు కదా. సో అలా ఉండడం వల్ల ఎవరు చనిపోవట్లేదు, భూభారం పెరిగిపోతుంది అని చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ యముడి దగ్గరికి వెళ్ళి ఏంటి ఏం చేస్తున్నావు, ఇట్లా అంతా జరుగుతుంది అన్నాక ఒక సూక్ష్మ శరీరంలో తనను అక్కడ ఉంచి మళ్ళీ ఇంకొక రూపంలో యముడు తన ధర్మ నిర్వహణం చేస్తూ ఉంటాడనమాట. సో ఆ యజ్ఞం దగ్గరికి ఇంద్రాది దేవతలు నుంచి కూడా ఎంతోమంది అటెండ్ అవుతారనమాట. అలాంటి ఒక రోజున ఇంద్రుడు వెళ్ళే దారిలో గంగా నదీ తీరం దగ్గరలో ఒకటి చూసి షాక్ అవుతాడు. ఏంటి అనంటే ఒక స్త్రీ అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఎలా ఏడుస్తుంది అంటే ఆమె కన్నీటి బొట్టు నీళ్ళల్లో పడిన, గంగలో పడిన ప్రతిసారి అది ఒక గోల్డెన్ తామర పువ్వులాగా మారిపోయి వెళ్తూ ఉంటుంది అనమాట. ఏంటి ఇదంతా జరుగుతుంది, అసలు ఎవరి అమ్మాయి ఏడుస్తున్న ప్రతిసారి ఇలా గోల్డెన్ పువ్వులాగా వస్తుంది అని చెప్పి ఇంతకీ ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అలా అడగగానే ఆమె ఏం చేస్తుంది, నా ఏడుపు ఏంటో తెలుసుకోవాలి, ఎందుకు ఏడుస్తున్నానో తెలుసుకోవాలి అని అనుకుంటే నువ్వు నా వెనకాలరా, నీకు తెలుస్తుంది అని చెప్తుంది. సో ఆమె వెనకాలే, ఆ స్త్రీ వెనకాలే ఇంద్రుడు వెళ్తూ ఉంటాడు. ఎంత దూరం నడుచుకుంటూ వెళ్తారంటే హిమాలయ పర్వత శిఖరం వరకు వెళ్తారనమాట. ఆ హిమాలయ పర్వత శిఖరం మీద ఒక యువతి, ఒక యువకుడు, వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు. ఏం ఆడుకుంటూ ఉంటారు అని అంటే చదరంగం, జీవితం అంటే లూడో, చెస్, ఈ రెండు ఆడుకుంటూ ఉంటారనమాట. అది చూసి వీళ్ళని కనీసం పట్టించుకోకుండా ఆడుకోవడం చూసి ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది. నేను ముల్లోకాల్ని పాలిస్తున్న ఇంత పెద్ద దేవతలకే రాజుని నన్ను చూసి కూడా పట్టించుకోకుండా ఆడుతున్నారు, అసలు ఏంటిది అని చెప్పి చాలా కోపం వచ్చేసి ఇంద్రుడు కోపగించుకుంటాడనమాట. అలా కోపగించుకోగానే ఆ యువకుడు ఒక చూపు చూస్తాడు ఇంద్రుడికేసి. చూడగానే ఒక కొయ్య బొమ్మలాగా, లైక్ ఒక స్టాట్యూలాగా ఉండిపోతాడనమాట ఇంద్రుడు. ఆ తర్వాత ఆ యువకుడు ఆ స్త్రీతో చెప్తాడనమాట. ఆ స్త్రీ ఇందాకంతా ఏడ్చింది కదా, ఇప్పుడు చక్కగా నవ్వుకుంటూ బాగానే ఉంటుందన్నమాట. ఆ స్త్రీతో ఆ యువకుడు ఏం చెప్తాడంటే, అదిగో అక్కడ కొయ్యలా నిలబడిపోయి ఉండిపోయాడు కదా, తను ఇలా దగ్గరికి తీసుకునిరా అని చెప్తాడనమాట. అని చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఇలా భుజం మీద తడుతుంది. ఇలా టచ్ చేయగానే తను స్పృహ తప్పి పడిపోతాడనమాట. పడిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత లేస్తాడు. లేచిన తర్వాత యువకుడు చెప్తాడు, నువ్వు పెద్ద ఇంద్రుడివి, ఇంత పరాక్రమవంతుడివి, ఇంత బలవంతుడివి అని చెప్పి ఇంత అహంకారం చూపించావు కదా, నేను ఒక చూపు చూడగానే అలా కొయ్యలా నిలబడిపోయావు, ఒక స్త్రీ తాకగానే కుప్పకూలు పడిపోయావు, ఇదేనా నీ బలం, ఇదేనా నీ పరాక్రమము అని చెప్పి, అదిగో అక్కడ ఒక గుహ కనిపిస్తుంది కదా, ఆ గుహకి ఫ్రంట్లో ఒక పెద్ద రాయి ఉంది, నీ బలము నీ పరాక్రమం అంతా ఉపయోగించి ఆ రాయిని తీయి, నువ్వు లోపలికి వెళ్ళి చూడు, నీలాంటి యువకులు ఇంకో నలుగురు ఉంటారు అక్కడ అని చెప్తాడనమాట. అక్కడికి వెళ్ళి అది తీసి చూడగానే అక్కడ నలుగురు యువకులు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే ఇంకో నలుగురు ఇంద్రులు అనమాట. లైక్ డిఫరెంట్ ప్రతి మన్వంతరంకి ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడు ఈజ్ నాట్ ఎ పర్సన్ నేమ్, ఒక దేవత పేరు కాదు. ఇంద్రుడు ఈజ్ ఎ పొజిషన్, లైక్ మన ప్రెసిడెంట్ ఎట్లా, ప్రైమ్ మినిస్టర్ ఎలాగా, అదొక రోల్ అనమాట ఇంద్రుడు అనేది. సో అలాంటి డిఫరెంట్ మన్వంతరాల్లో ఉన్న ప్రతి మన్వంతరంకి ఒక ఇంద్రుడు ఉంటాడు. అలా గుహ లోపలికి వెళ్తే ఇంకో నలుగురు ఇంద్రుళ్ళు ఉంటారు. సో నువ్వు నన్ను అవమానించిన కారణంగా నువ్వు కూడా ఆ గుహలో నివసించు అని చెప్తాడు. అని చెప్పగానే తిను భయపడిపోతాడు, వణికిపోయి తనకు అర్థమవుతుంది ఆ మాట్లాడుతున్న ఆ యువకుడు ఎవరో కాదు, మహాశివుడు అని చెప్పి. అండ్ ఆ పక్కన ఉన్న ఆ యువతి ఎవరు అని అంటే పార్వతీదేవి. ఆ ఇద్దరు ఆడుకుంటున్న యువతి యువకులు పార్వతీ పరమేశ్వరులు అని చెప్పి అర్థం చేసుకుని వాళ్ళని స్తుతించి నమస్కరించి ప్లీట్ చేస్తాడనమాట. బట్ నువ్వు దానికి అనర్హుడివి, నువ్వున్న రోల్కి ఇది చాలా పెద్ద దోషం, అహంకారం అనేది ఉండకూడదు, ఎందుకంటే నువ్వు దేవతలకే రాజు స్థానంలో ఉన్నావు, అహంకారం అనేది ఉండకూడదు. ఈ దోషం కారణంగా
సేమ్ నీలాంటి ఇలాగే వీళ్ళు కూడా చేసిన దోషం కారణంగా మీరందరూ భూలోకంలో మానవ మాతృల్లాగా జన్మ ఎత్తాల్సి వస్తుంది. కానీ ఈ దోషం వల్ల మానవ జన్మ ఎత్తినా కూడా మీలో ఉన్న దైవత్వం వలన మీకు భగవంతుడు అంటే ధర్మం వైపుగానే ఉండి భగవంతుడు రచించిన స్క్రిప్ట్లో మీరు కూడా పాలు పంచుకొని దైవ కార్యాలు చేసి మళ్ళీ మీరు ఈ ఆ జన్మలో చేయబోయే కర్మలు మంచి కర్మలు వలన మళ్ళీ మీరు మంచి లోకాలకి వెళ్తారు అని చెప్పి పరమేశ్వరుడు బ్లెస్ చేస్తాడనమాట. ఇలా చెప్పిన తర్వాత ఈ 5 ఇంద్రులు తర్వాత ఈవిడ ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి నారాయణుడి దగ్గరికి వెళ్తాడు. అసలు ఈ అమ్మాయి ఎవరు అని అంటే వీళ్ళకి చెప్తాడు. 5 ఇంద్రులకి కామన్గా ఉన్న పాయింట్ ఏంటి అని అంటే అనుభవించిన పాయింట్ ఏంటి అని అంటే స్వర్గలోకం. ఆ స్వర్గలోకంలో ఉండే లక్ష్మి స్వర్గలక్ష్మిని కామన్గా అనుభవించారు కదా, ఆవిడే ఈ స్వర్గలక్ష్మి అని చెప్తాడనమాట. సో మీరు ఎప్పుడైతే భూలోకంలో పుడతారో అదే టైంకి ఈ స్వర్గలక్ష్మి మీ 5 వివాహం చేసుకుంటుంది, ఇది దైవ నిర్ణయం అని చెప్పి శివుడు చెప్తాడనమాట. అది చెప్పిన తర్వాత వీళ్ళందరూ కలిసి నారాయణుడి దగ్గరికి వెళ్తారు. నారాయణ దగ్గరికి వెళ్ళి శివుడు చెప్తాడనమాట, రాక్షసులందరూ భూలోకంలో జన్మలెత్తి మొత్తం లోకాన్ని అంతా సర్వనాశనం చేస్తూ ఉన్నారు, అందుకని చెప్పి మేము దైవ కార్యం కోసం వీళ్ళందరినీ కూడా మానవ జన్మ ఎత్తడానికి ఒక స్క్రిప్ట్ రచించాను అని శివుడు చెప్తాడు. చెప్పిన వెంటనే నారాయణుడు ఏం చెప్తాడంటే విష్ణుమూర్తి నేను కూడా అవతరించబోతున్నాను భూలోకంలో అని చెప్పగానే నారాయణుడి నుంచి 2 రూపాలు ఆవిర్భవిస్తాయి. ఒకటి నల్లగా ఒకటి తెల్లగా. ఆ నల్లగా ఉన్నవాడు శ్రీకృష్ణుడు, తెల్లగా ఉన్నవాడు బలరాముడు. శ్రీకృష్ణుడు సంపూర్ణమైన నారాయణుడిలాగా రూపం తీసుకుంటాడు అండ్ బలరాముడు విష్ణుమూర్తిలోని ఒక అంశలాగా రూపం తీసుకుంటాడనమాట. సో ఇది వృత్తాంతం. ఇదంతా కూడా ద్రుపదుడికి వ్యాసుడు చెప్తూ ఇప్పుడు ఎవరైతే నీకు అల్లుడుగా రావాలి అని సంకల్పం చేసి కూతురు పుట్టాలి అని నువ్వు సంకల్పం చేసి నువ్వు హోమం చేశావో యజ్ఞం చేశావో ఆవిడే ఆ స్వర్గలక్ష్మియే ఇప్పుడు నీ కూతురుగా ఆవిర్భవించింది అని చెప్పి వ్యాసుడు ద్రుపదుడికి చెప్తాడనమాట. అది చెప్పిన తర్వాత ద్రుపదుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి లైక్ హీల్ అండర్స్టాండ్ అసలు ఏంటి అని. అది అయిన తర్వాత వ్యాసుడు ఇంకొకటి చెప్తాడు ఏంటి అని అంటే నేను నీకు ఇప్పుడు ఒక దివ్య దృష్టిని ఇస్తాను, ఈ దివ్య దృష్టితో నీకు అసలు నిజం నీకు కళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళు అసలు ఎవరు అనేది ఇప్పుడు నువ్వు విన్నావు థియరటికల్గా, కానీ నువ్వు ఇప్పుడు చూస్తావు, ఏదైతే నిజమో ఏదైతే నార్మల్ హ్యూమన్ సెన్సెస్కి గోచరించదో అది నువ్వు ఇప్పుడు చూడబోతున్నావు అని చెప్పి బ్లెస్ చేయగానే తను దివ్య దృష్టితోటి ద్రుపదుడు కూడా ఆ 5 అక్కడ కూర్చున్న 5 చూస్తాడు. చూడగానే వాళ్ళు ఒక నార్మల్ మానవ మాతృల్లాగా కాకుండా ఇంద్రుడులాగా, 5 కూడా ఇంద్రులే కదా మరి, 5 ఇంద్రుల్లాగా ఒక దేవతా వర్చస్సుతోటి ఎంతో ఒక దివ్యమైన ఇది వెలుగుతో వీళ్ళందరినీ చూసి ద్రుపదుడు ఆశ్చర్యపోతాడనమాట. ఆ తర్వాత కూతుర్ని చూస్తాడు. కూతుర్ని చూడగానే ఆమె కూడా ఒక దేవకన్యలాగా, పరాశక్తిలాగా, అమ్మవారులాగా, తర్వాత ఒక మామూలు హ్యూమన్ కాదు, ఒక దేవతా స్వరూపం అని అలా గోచరిస్తుంది. అది అంతా చూసిన తర్వాత లైక్ ద్రుపదుడు విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇప్పుడు చెప్తున్నాను, ఇది అస్సలు అధర్మం కానే కాదు. పరమశివుడే చెప్పిన తర్వాత ఇంకా నేనెవరిని డిసైడ్ చేయడానికి ఇది ధర్మమా అధర్మమా అని చెప్పి ఎవరు వచ్చినా నేను చూసుకుంటాను, ఇది అధర్మం కానే కాదు. వీళ్ళ యొక్క పుట్టుకకి చాలా పెద్ద కారణం ఉంది, మామూలు హ్యూమన్స్ కాదు. సో మామూలు హ్యూమన్స్కి ఉండే ధర్మ అధర్మమైన వీటిని వీళ్ళకి పెట్టాల్సిన ఇది లేదు, ఇంకా నేను చూసుకుంటానని చెప్పి ద్రుపదుడు హీల్ బి వెరీ హ్యాపీ అండ్ దట్ ఈస్ డన్. ఆ తర్వాత ఇంకొక వృత్తాంతం చెప్తాడనమాట వ్యాసుడు ద్రుపదుడితో. అది ఏంటి అని అంటే ఈ ద్రౌపది ఇంకొక జన్మలో జరిగిన వృత్తాంతం అనమాట. లైక్ మనం కూడా ఈ జన్మలో మనకి చాలా కర్మలు ఉంటాయి. సంచిత కర్మ అని ఒక పెద్ద బ్యాగ్ ఉంటుంది, లైక్ అసలు స్టేడియం గ్రౌండ్ అంత ఉంటుందేమో నాకు తెలియదు, కానీ
ఈ జన్మలో మనం అనుభవించే కర్మల్ని ప్రారబ్ధ కర్మ అని అంటారు. ఎన్నో జన్మలుగా కూడబెట్టుకున్నది సంచిత కర్మ అంటారు. వాటిల్లో నుంచి కొన్ని కొన్ని అలా తీసుకుని ఈ జన్మలో మనం ఎంతైతే అనుభవించగలుగుతామో భగవంతుడు అది మనకి రాస్తాడనమాట. అలాగా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇంద్రుడు కూడా ఆ లెవెల్ వరకు వెళ్ళారంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుండాలి, ఎన్ని తపస్సులు ఎన్నో చేసి అక్కడి వరకు వెళ్ళుంటారు. అందరూ కూడా అలానే అనమాట. సో డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాం మనం అందరం అంతే. సో ఆవిడకి కూడా పూర్వజన్మలు ఎన్నో కోట్లు ఉండుంటాయి కదా. అలా ఒకానొక జన్మలో వృత్తాంతం చెప్తాను అని చెప్పి వ్యాసుడు చెప్తాడు ద్రుపదుడికి. ఏంటి అని అంటే నాకు పేర్లు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి యొక్క కుమార్తెని ఇంకొక ఋషికిచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేసిన తర్వాత ఆ వివాహం చేసుకున్న ఋషి ఏమవుతాడంటే లైక్ ఒక వృద్ధాప్యం వచ్చేసి, కుష్ఠరోగం వచ్చేసి అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అయిపోతాడనమాట. ఈవిడేంటంటే చాలా బాధపడుతుంది. అంటే ఆ సంసారం అదంతా పూర్తిగా అనుభవించలేదు, ఇలా అయ్యాడు, ఇలా ఉన్నాడేంటి హస్బెండ్ అని చెప్పి బాధపడుతుంది. బట్ ఆమె ఎంతో పాతివ్రత ధర్మము ని ఎంత మాత్రం కూడా తప్పకుండా అన్ని సేవలు చేస్తూ చాలా ఓపికగా అన్నీ చేస్తూ ఉంటుంది. ఎంత అని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఆ ఋషి శరీరం అంతా కూడా కుళ్ళిపోయి ఆ కుష్ఠరోగం వాటి వల్ల లిటరల్లీ ఒక వేలు ఊడిపోయి అన్నంలో పడిపోయినా లైక్ తను తినిన తర్వాతే అదే కంచంలో ఆమె తింటుంది. లైక్ అప్పటి కాలంలో వాళ్ళు పాతివ్రత ధర్మంలో ఫాలో అయ్యే అన్నీ చేస్తూ ఉంటున్న ఆవిడకి ఒకరోజు తన హస్బెండ్ యొక్క వేలు కూడా ఊడిపోయి ఆ కంచంలో పడితే ఇంత కూడా జుగుప్సాకరం ప్రదర్శించకుండా, ఇంత కూడా అసహ్యించుకోకుండా, భయపడకుండా దాన్ని నీట్గా తీసుకెళ్ళి పక్కన పెట్టి మళ్ళీ అదే తినింది. అవన్నీ చూసి ఆమె యొక్క పాతివ్రత ధర్మానికి ఇంప్రెస్ అయిపోయి తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. ఎంతో ఒక అందమైన ఒక యువకుడులాగా మారిపోతాడనమాట ఆ ఋషి. అది కూడా 5 రూపాయలు తీసుకొని 5 రూపాయల నుంచి కూడా ఆమెని సంతోషపరిచేలాగా చేస్తాడనమాట. అలా అయిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత తన సంసారం నుంచి ఇంకా ముందుకెళ్ళాలి అని సన్యాసం తీసుకుంటాను, నాకు ఇంకా ఏ కర్మలు ఏ అటాచ్మెంట్స్ ఇంకా లేవు, అన్నీ అయిపోయాయి, నేను ఇంకా తపోవనంకి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ ఋషి చెప్తాడనమాట. కానీ ఈవిడేమో నాకు ఇంకా ఆ కోరిక ఆ డిజైర్స్ అన్ఫినిష్డ్గా అనిపిస్తున్నాయి, పూర్తి అవ్వలేదు, నాకు మీరు అలా సగంలో నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా అని అంటే ఆ ఋషి చెప్తాడనమాట. నీకు పాతివ్రత లక్షణాలు ఎంత పీక్లో ఉన్నాయో అట్ ద సేమ్ టైమ్ ఈ సంసారం తర్వాత ఈ వైఫ్గా అనుభవించాల్సిన అవన్నీ అంతే పీక్స్లో ఉన్నాయి. సో నీకు ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మనం జన్మలు ఎత్తుతూనే ఉంటామన్నమాట. సో ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వడం కోసం నీకు ఇంకో జన్మ వస్తుంది, నీకు 5 భర్తలు వస్తారు, 5 వివాహం చేసుకుంటావు అని అట్లా బ్లెస్ చేసేసి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత ఈమె ఎంతో తపస్సు చేస్తుంది. తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఈమెకి వరం ఇస్తాడు. ఏదైనా కోరుకో అని చెప్పగానే నాకు పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి అని 5 సార్లు అంటుంది. 5 సార్లు అన్నారు కదని చెప్పి నీకు 5 భర్తలు వస్తారు అని చెప్పేసి శివుడు వరం ఇచ్చేస్తాడు. అయ్యో నేను 5 సార్లు అడిగాను కానీ నాకు 5 భర్తలు కావాలి అని అడగలేదు కదా అని చెప్తుంది. అని చెప్పినా కూడా కానీ నువ్వు అన్నావు, నా నోటి నుంచి వచ్చిన మాట అబద్ధం అవ్వదు, నీకు ఖచ్చితంగా 5 భర్తలు వస్తారు అని చెప్పేస్తాడు శివుడు. దీన్ని మనం ఇంకా క్వశ్చన్ చేయడానికి ఏం లేదు, దట్ హ్యాపెండ్ అంతే. అయిన తర్వాత ఆమె అప్పుడు అంటుంది, అయితే 5 భర్తలు వస్తున్నారు కానీ దాన్ని నాకు ఆ దోషాలు ఏమీ ఏర్పడకుండా ఉండాలి అని అంటే నాకు ఇంకొక వరాన్ని ఇవ్వు. ఏంటి అంటే నాకు అలా 5 భర్తలు వచ్చినప్పుడు ప్రతిరోజు నేను కన్యగానే ఉండాలి, ఒక భర్త నుంచి ఇంకో భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇంకొక జన్మ అనే భావం కలగాలి, కానీ ఆ ఎమోషన్ కానీ ఆ బ్యాగేజ్ కానీ అవేం ఫీలింగ్స్ నాకు ఉండకూడదు, ప్రతిరోజు కన్యత్వాన్ని ప్రసాదించు, ఆంతరంగికంగా కూడా అంటే ఇంటర్నల్గా కూడా ఆమె
ఏదో దోషం చేస్తున్న భావం కూడా ఆమెకి కలగనంత పాతివ్రత ధర్మం నిలబెట్టుకునే అలాంటి శక్తిని నాకు ఇవ్వు అని చెప్పి ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు హీ విల్ బ్లెస్, అవన్నీ జరగాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో ఆవిడే నీ కూతురులాగా ఇప్పుడు పుట్టింది అని ఒక వృత్తాంతం చెప్తాడు. ఇంకొక స్టోరీ ఏంటి అని అంటే మార్కండేయ పురాణం ఇంకా చాలా పురాణాల్లో ఉంది. పురాణంలోది కూడా ఇప్పుడు మనం ఎందుకు తీసుకుంటున్నాము అంటే జటిల కథ ఇవన్నీ కూడా యుధిష్ఠిరుడు పురాణాల్లోవి కూడా చెప్పి ప్రమాణంగా చూపిస్తే వ్యాసుడు ఓకే అని చెప్పాడు కదా. సో అట్లానే మార్కండేయ పురాణంని కూడా మనం ప్రమాణంగా తీసుకొని ఇప్పుడు చెప్తున్నాను. సో దాంట్లో ఏముంటుంది అని అంటే లైక్ ఇంద్రుడు గురించి. సో ఒక యుగం, ఒక మన్వంతరంలో ఉన్న ఒక ఇంద్రుడు ఒక ఒక పురోహితుడు ఉన్నాడనమాట. ఆ పురోహితుడు దేవతల కోసం పెట్టిన పురోహితుడు, కానీ తను అసురులకి అంటే రాక్షసులకి సహాయం చేస్తూ ఉండేవాడు. అది చూసి ఇంద్రుడు ఆ ధర్మాన్ని కాపాడటం కోసం తనని హత్య చేస్తాడు, ఆమెను చంపేస్తాడు. అది చంపేయడం వల్ల బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది ఇంద్రుడికి. ఏదైనా ఒక పాపం చేసినప్పుడు మనలో నుంచి ఒక తేజస్సు వెళ్ళిపోతుంది. అట్లా ఇంద్రుడు చేసిన ఆ పాపం వలన తనలోని ఒక తేజస్సు వెళ్ళిపోయి యమధర్మరాజులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకొక మన్వంతరంలో ఇంకొక ఇంద్రుడు చేసిన వేరే దోషం వల్ల తనలో ఉన్న ఒక బలం, వేరే కారణం చేత తనలో ఉన్న బలం వాయుదేవుల్లో కలిసిపోతుంది. అలా ఇంకొక మన్వంతరంలో ఉన్న ఇంద్రుడు లైక్ అహల్య స్టోరీలో తీసుకుంటే అదేంటి అందం మీద గర్వం చేత ఆ తేజస్సులు వెళ్ళిపోయి అశ్విని దేవతల్లో కలిసిపోతాయి అన్నమాట. అట్లా ప్రతి ఒక్క ఇంద్రుడి టైంలో ఒక్కొక్క తేజస్సు ఆర్ ఒక్కొక్క క్వాలిటీ వెళ్ళిపోయి వేరే దేవతల్లో కలిసిపోతూ ఉంటాయి. అండ్ ఇప్పుడున్న ఇంద్రుడు అర్జునుడిగా పుట్టి మిగతా పూర్వ ఇంద్రుల నుంచి వెళ్ళిపోయిన ఒక్కొక్క తేజస్సు ఒక్కొక్క దేవతల్లో ఎవరిలో అయితే వెళ్ళిపోయారో వాళ్ళందరూ వాళ్ళ అంశలుగా మళ్ళీ తిరిగి యుధిష్ఠిరుడు, భీముడు, ఇప్పుడున్న ఇంద్రుడు అర్జునుడుగా, తర్వాత నకుల సహదేవులు, అశ్విని దేవతల నుంచి నకులుడు సహదేవులు, ఈ 5 పుడతారు. సో అట్లా ఎన్నో జన్మల నుంచి ఆ వృత్తాంతాలన్నీ మనకి తెలియదు. మన జన్మవి తీసుకుంటే మనం దడుచుకు చేస్తాం, కానీ అసలు చాలా రీజన్స్ ఉంటాయి. మనం సో కాల్డ్ డెస్టినీ, ఎందుకు మనం ఎక్స్పెక్టే చేయని మనకి జరుగుతాయి కదా, ఎందుకు డెస్టినీ అని అనుకుంటే ఆ పూర్వజన్మల్లో మనం చేసినవన్నీ కూడా డిజాల్వ్ అవ్వడం కోసం కొన్ని జరుగుతాయి. అది ఎందుకు అని క్వశ్చన్ చేసే అంత వాళ్ళము కాదు. సో అట్లా అది వృత్తాంతం అనమాట. ద్రౌపది పూర్వజన్మలవి, తర్వాత ఈ పాండవులు ఎలా పుట్టారు. సో ఇదంతా ఒక దైవ నిర్ణయం. వీళ్ళ పుట్టుక ఆమె మామూలు పుట్టుక, మామూలు మనుషుల పుట్టుక కాదు, అయోనిజల పుట్టుక. అండ్ సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ద్రుపదుడు వివాహం చేస్తాడు. ఎలా చేస్తాడు అని అంటే ఫస్ట్ యుధిష్ఠిరుడికి ఇచ్చి చేస్తాడు, కొంతకాలం తర్వాత భీముడికి ఇచ్చి చేస్తాడు, కొంతకాలం తర్వాత అర్జునుడికి, కొంతకాలం తర్వాత నకులుడికి, తర్వాత సహదేవుడికి. అలా 5 వివాహం అవుతుంది. శ్రీకృష్ణుడి నుంచి కూడా కానుకలు ఇవన్నీ వస్తాయి. యుధిష్ఠిరుడితో వివాహం అయినప్పుడు కూడా దేవతలు అందరూ కూడా పూలవర్షం అవన్నీ కురిపిస్తారు. ఇది అధర్మం అయితే ఇవన్నీ కూడా జరగవు. శ్రీకృష్ణుడు మద్దతు ఉండదు, దేవతల నుంచి మద్దతు ఉండదు. భగవానుడు వ్యాసుడే ప్రమాణం. లైక్ వేదాలు రచించిన వ్యాసుడు చెప్పాడు అంటేనే వాట్ ఎవర్ వ్యాస భగవాన్ సేస్ దట్ ఈస్ అంతే కరెక్ట్, అంతే అనమాట. సో ఇది వాళ్ళ వివాహం యొక్క వృత్తాంతం. ఇవన్నీ అయిపోయిన తర్వాత నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి ఎంతో సంతోషించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి కొన్ని ధర్మసూత్రాల్ని చెప్తాడనమాట ద్రౌపదికి, మిగతా వాళ్ళకి. లైక్ ఎలాంటి రూల్స్ పాటించాలి అని అంటే, ఇప్పుడు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుందో తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది. లైక్ ఇప్పుడు ఫస్ట్ ఒక 1 year యుధిష్ఠిరుడితో ఉంటుంది ద్రౌపది. యుధిష్ఠిరుడితో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరి మీద భావన కొడుకులు అనే భావనతో ఉండాలి. 1 సంవత్సరం తర్వాత ఆమెకి ప్రతిరోజు కన్యత్వం వస్తుంది, అంటే బ్యాగేజ్ ఉండదు ముందు రోజుది. సో 1 year తర్వాత భీముడితో వెళ్ళినప్పుడు యుధిష్ఠిరుడు తండ్రిలానే గోచరిస్తాడు ఆమెకి. ఏ ఫీలింగ్స్, ఏ బ్యాగేజు, లైక్ పూర్వజన్మలో మనకి వేరే తల్లిదండ్రులు ఉన్నా కూడా మనకి ఏం గుర్తుండదు కదా, ఏ బ్యాగేజు, ఒక ఫీలింగు ఏమీ ఉండదు కదా, ఒకవేళ వాళ్ళు వచ్చి మన ముందు కూర్చున్నా కూడా. సో అట్లానే ఆమెకి ఏ బ్యాగేజు, హస్బెండ్ అనే ఫీలింగ్ కానీ అంతరంగికంగా కానీ బయట కానీ, అంటే అలా ఉండడానికి ప్రయత్నించడం కాదు, దే విల్ లివ్ లైక్ దట్ అనమాట.
సో అదేమీ ఉండదు. సో ఆ నెక్స్ట్ భీముడి నుంచి అర్జునుడికి వెళ్ళినప్పుడు ఆ పెద్దవాళ్ళిద్దరూ బావగారు అంటే తండ్రిలాగా గోచరిస్తారు, చిన్నవాళ్ళందరూ కొడుకుల్లా అనిపిస్తారు. అండ్ దే విల్ లివ్ లైక్ దట్. ఇలాగా ఎవరు చేయగలుగుతారు అలాంటి, అంటే దేవతల అంశాల నుంచి పుట్టి లైక్ ఇలాంటి దైవత్వంతో నిండిన ఒక స్త్రీ, లైక్ అమ్మవారి తత్వం అనే చెప్తారు. సో ఇప్పటికీ కూడా లైక్ పతివ్రత లిస్టులో ద్రౌపది ఉంటుంది, 5 భర్తలు ఉన్నా కూడా. సో ఇలాంటి ద్రౌపది వివాహం ఇవన్నీ విన్నందుకే, ఆ కళ్యాణం విన్నందుకే అది లోక కళ్యాణంకి ఒక పెద్ద, ఇది విన్నందుకే వీఆర్ బ్లెస్డ్ అని అనుకోవాలి. సో ఇంకా మనం ఎవరు డిసైడ్ చేయడానికి ఇది ధర్మమా అధర్మమా అని? విష్ణుమూర్తి, శివుడు, తర్వాత వ్యాస భగవానుడు చెప్పి ఆమె జన్మ గురించి తెలుసుకున్నాక ఇంకా దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఇది అధర్మం అనే మాట. ఎంత బ్యూటిఫుల్గా రియాక్ట్ అవుతారు జనాలు అని అంటే, అది అన్నీ చేసుకున్నాక ఆ న్యూస్ అందరికీ వెళ్ళిపోయి వీళ్ళే పాండవులు అన్నీ తెలిసిపోయిన తర్వాత కూడా హస్తినాపురంలో కానీ బయట కానీ వేరే రాజులు కానీ ఎవ్వరూ కూడా కనీసం గొణుక్కోవడం, ఒకరి చెవిలో ఒకరు వీళ్ళకి తెలుసా 5 వివాహం చేసుకుంది, ఇవి ఏవి చివరికి శత్రువులు కూడా ఒక్కరు కూడా వేలెత్తి చూపించలేదు. అందరూ కూడా ఇది ధర్మం అని వాళ్ళకి అర్థమైంది కనుక. ఒక్క పర్సన్ సో కాల్డ్ కర్ణ ఒక్కడే నోరు జారుతాడు ఒకానొక సమయంలో తప్ప ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించలేదు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడితో సహా ఎవరు గొణుక్కోడాలు, అధర్మంగా భావించడం ఏమీ లేదు సీరియల్స్లో, సినిమాల్లో చూపించినట్టు. సో అదనమాట. సో ద్రౌపది యొక్క వివాహం ఎంతో ధర్మ సూక్ష్మం. లైక్ ఇప్పుడు దాకా నేను చెప్పిన మీకు అర్థం అవ్వలేదు అంటే అర్థం చేసుకోవడానికి కూడా కష్టమయ్యేంత పెద్ద సబ్జెక్ట్ అని అనుకోవాలి తప్ప ఇది అధర్మం కాదు. ఇది వీఆర్ నాట్ ఎనీవన్ టు డిసైడ్ ఆల్సో. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. దీని మీద క్వశ్చన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత తీరింది అని నేను అనుకుంటాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు అర్థమయ్యి చాలా నచ్చితే కనుక దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ధర్మో రక్షతి రక్షితః. థ్యాంక్ యూ సో మచ్.